బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇక సాధారణ బ్యాలెట్లను లెక్కించడానికి అధికారులు సిద్ధమయ్యారు. 25 బ్యాలెట్లను కలిపి కట్టగా కట్టి లెక్కించేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం కల్లా మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా సాయంత్రానికి కార్పొరేషన్ ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. మొత్తానికైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అశ్వారావుపేట కాంగ్రెస్ కు సెంటిమెంట్ గా ఉంది. ఇక్కడి నుంచి మొదటి ఫలితం వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 7 మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అయితే పూర్తి చేశారు అధికారులు. బ్యాలెట్ బాక్సులు తెరిచి బ్యాలెట్ ఓట్లను కట్టలుగా కట్టారు. 25 బ్యాలెట్ ఓట్లను ఒక్కో కట్టగా కట్టి లెక్కింపు ప్రారంభించారు. ఇక ఆదిలాబాద్ లో కూడా పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సంగారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లెక్కల్లో బీఆర్ఎస్ కు 7, బీజేపీకి 2, కాంగ్రెస్ కు ఇంతవరకు అయితే ఖాతా తెరవలేనట్టుగా చెబుతున్నారు. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డులో పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కాంగ్రెస్ కు 3, బీఆర్ఎస్ కు 1, బీజేపీకి 2 ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అయితే పూర్తి చేశారు. 25 బ్యాలెట్లను ఒక్కో కట్టగా చేర్చి 480 కట్టలుగా కట్టి లెక్కిస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ కు సెంటిమెంట్ గా ఉన్న భద్రాద్రిలో మొదటి ఫలితం అశ్వారావుపేట నుంచి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది అధికార కాంగ్రెస్ కు సెంటిమెంట్ అని అసెంబ్లీ ఎన్నికల తెలిపింది. మొదటి అశ్వారావుపేట కాంగ్రెస్ కి విజయం సాధించిన ఫలితంగా వెల్లడించారు. ఇక దాన్నే సెంటిమెంట్ గా తీసుకొని ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నల్గొండలో కూడా లెక్కింపు ప్రారంభమైంది. సాధారణ ఓట్ల లెక్కింపు యాదాద్రి జిల్లా మున్సిపాలిటీలో 3 వార్డులను 3 నుంచి 4 రౌండ్లుగా విభజించి ఓట్లనైతే లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఆదిలాబాద్ లో కూడా ప్రారంభించారు. 435 పోస్టల్ ఓట్లను లెక్కించేందుకు అధికారులు అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ని ప్రారంభించి అధికారులు లెక్కించడం మొదలుపెట్టారు. సంగారెడ్డి మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం దగ్గర తారా డిగ్రీ కౌంటింగ్ రూమ్ నంబర్ 6లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాని కారణంగా అక్కడ కాస్త లెక్కింపు ప్రారంభం ఆలస్యమైనట్టుగా అయితే తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కేవలం అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ లెక్కింపు ప్రక్రియనైతే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇక వరంగల్లో కూడా 12 మున్సిపాలిటీల కౌంటింగ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకే అక్కడ ప్రారంభమైంది. మొత్తానికైతే దీనికి సంబంధించి 6 రౌండ్స్ తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఇక నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం కనిపించే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు భావించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు కొన్ని ప్రాంతాల్లో. మొత్తానికైతే ఓట్ల లెక్కింపు, సాధారణ ఓట్ల లెక్కింపునైతే ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లను అయితే పూర్తి చేశారు అధికారులకు. దానికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో అయితే వెలువడనున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని వోల్గా టైమ్స్ అందిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు వోల్గా టైమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మున్సిపల్ అప్డేట్స్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, లైవ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి.